సో ఆనెస్ట్లీ చెప్పాలంటే నిజంగానే దీపక్ తప్పు చేశాడని ఫీల్ అయ్యుంటే డైరెక్ట్ గా కోర్ట్స్ కి వెళ్ళాలి, క్వశ్చన్స్ అడగాలి, ప్రాపర్ ట్రయల్ జరగాలి. అక్కడ నిజంగా దీపక్ తప్పు చేశాడని ప్రూవ్ అయితే నో మర్సీ, నో డిస్కౌంట్, పనిష్మెంట్ పడాల్సిందే. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా లా ని మిస్యూజ్ చేయకండి. లా అనేది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంది, వేరే వాళ్ళని ఇరికించడానికి కాదు. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఉన్న సాడ్ రియాలిటీ ఏంటంటే మన జుడిషియల్ స్టేట్మెంట్ లో ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఉంది. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అంటే ఏంటి? జస్ట్ ఇమాజిన్ దిస్. బస్ లో ఒక వీడియో తీశారు, తీసిన రోజు ఫ్రైడే, అదే వీడియో సాటర్డే కల్లా వైరల్ అయిపోయింది. విత్ నో టైమ్ 2 మిలియన్ వ్యూస్. ఇప్పుడు అసలు షాక్ ఏంటంటే ఆ వీడియో కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో 24 అవర్స్ లో ఒక మనిషి జీవితాన్ని చుట్టేసాయి. ఒక వ్యక్తి తన ప్రాణం తానే తీసుకునే పరిస్థితి వస్తే అది ఎంత హారిఫైంగ్ గా ఉంటుందో మీకు అర్థమవుతుందా? ఇది ఎక్కడో కాదు, కేరళలో జరిగింది. దీని గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. కేరళకు చెందిన ఒక వ్యక్తి, అతని పేరు దీపక్, అతనికి 41 సంవత్సరాలు. అతను ఏమంటున్నాడో తెలుసా? నేను ఏ తప్పు చేయలేదు, నేను అలాంటి మనిషిని కాదు, అంతేకాదు ఈ ఊరంతా నన్ను నమ్ముతుంది, నా పేరెంట్స్ కి నా ఫ్రెండ్స్ కి నేను ఎవరో చాలా బాగా తెలుసు. కానీ ఈ ఒక్క వీడియో వల్ల 41 ఇయర్స్ నుంచి పెంచుకున్న రెప్యుటేషన్ ఏదైతే ఉందో, తన పరువు, తను తెచ్చుకున్న పేరు అన్ని ఒక్కసారిగా కరిగిపోతే అది ఎలా ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. ఇది నా వల్ల కాదు అని తను వాళ్ళ ఫ్రెండ్స్ తో పదే పదే చెప్తా ఉన్నాడు. చెప్పుకుంటూ లోపల లోపల చాలా విరిగిపోయాడు. ఇక నిజం చెప్పాలంటే ఈ న్యూస్ గురించి మీరు న్యూస్ పేపర్ లోనో, మీడియాలోనో, టీవీలోనో ఎక్కడో ఇక్కడ దగ్గర వినే ఉంటారు, లేదా మీకు ఎవరో చెప్పే ఉంటారు. కానీ ఎక్కడో ఒక దగ్గర అయితే మీ చెవిన పడే ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కంటెంట్ కు నిజ జీవితంలో ఎంతటి ప్రభావం ఉంటుందో అని ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఒక్క వీడియో, కొన్ని సెకండ్ల ఫుటేజ్. దాని ఆధారంగా ఈ దీపక్ అనే వ్యక్తిపై దుర్వ్యవహారం చేశాడని తన పైన నేరారోపణలు వచ్చాయి. కోర్టు లేదు, విచారణ లేదు, నిజం తెలుసుకునే ప్రయత్నం లేదు, ఉన్నది ఒకటే ఒక ఆరోపణ. మరి సమాజం వెంటనే తీర్పు ఇచ్చేసింది. ఇక్కడ అసలు బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే ఏం జరిగింది అన్న దానికంటే కూడా దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేదే చాలా ముఖ్యం. ఈ దీపక్ ఏమన్నాడంటే ఈ అమ్మాయి సోషల్ మీడియా వ్యూస్ కోసం అలా చేసింది అని. ఇది దీపక్ ఒక్కడే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే చెప్తున్నారు. కానీ అమ్మాయి ఏమంటుందంటే నేను చేసిన దాంట్లో తప్పేంటి అని. ఇప్పుడు ఆ అబ్బాయి సెన్సిటివ్ అయితే దానికి నేనేం చేయగలను? ఆ అబ్బాయి తప్పు చేశాడు కాబట్టి నేను ఆ వీడియో రికార్డ్ చేశాను, ఇక ఇది నా హక్కు అని ఆ అమ్మాయి చాలా గట్టిగా అయితే నిలబడుతుంది. ఈ ఆరోపణలపై అమ్మాయి ఇప్పటికే స్టాండ్ తీసుకుంటా ఉంది. ఒక పక్క పోలీసులు అయితే ఈ సంఘటనపై విచారణ కొనసాగిస్తానే ఉన్నారు. కానీ ఈ కేసు మనందరికి ఒక పెద్ద ప్రశ్న నిలబెడుతుంది. ఈ సమాజానికి బాధ్యత ఎవరిది? ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని ఇలా నిందించి అక్కడ ఒక ట్రయల్ జరిపేసి మన కమెంట్ సెక్షన్ లో ఒక తీర్పు ఇచ్చేస్తారు. అటువంటి పరిస్థితి. కానీ నిజం ఏదైతే ఉందో అది కోర్టులోనే బయటకు వస్తుంది. ఈ విషయం నేనైతే చాలా బాగా నమ్ముతాను. ఒక సేయింగ్ ఉంది, ప్రతి క్రైమ్ కి 3 వర్జన్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ కేసులో కూడా అదే జరిగింది. రెండు వైపులా 2 కథలు ఉన్నాయి, కానీ నిజం మాత్రం ఒకటే. ఇప్పుడు ఆ నిజం ఇవాళ కాకపోయినా రేపైనా, ఎంత టైం అయినా సరే అది లీగల్ ప్రాసెస్ ద్వారానే బయటికి రావాలి. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఇది చిన్న విషయం కాదు, ఇది ఒక కాంటెంట్ కాదు, ఇది వ్యూస్ కోసం మాట్లాడే టాపిక్ కాదు, ఇది ఒక మనిషి జీవితం. ఇక నిజం చెప్పాలంటే ఈ రోజు దీపక్ మన మధ్యలో అయితే లేరు. ఇది ఒక ప్రైవేట్ బస్ లో తీసినటువంటి ఒక వీడియో వల్ల. ఇప్పుడు ఆ వీడియోలో ఏముందో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనము చాలా ఆబ్జెక్టివ్ గా చూద్దాము. మన ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి ఒక ప్రాపర్ క్లారిటీతో మనం మాట్లాడదాం. ఈ రోజు ఈ దీపక్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక సాధారణ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే ఒక సాదా సీదా వ్యక్తి. ఇప్పటికీ దీపక్ ఏం చేశాడో మనకైతే ఏమీ తెలియదు. కానీ ఒక్క విషయం అయితే ఖచ్చితంగా తెలుసు, అతను ప్రాణాలతో లేడు. అతని ఫ్రెండ్స్ ఇలాగ చెప్తున్నారు, మా వాడు ఏ తప్పు చేయలేదు, మేము కోర్టుకు వెళ్లి నిలబడతాం, ప్రశ్నిస్తాం, న్యాయం జరిగేలా చూస్తాం. అసలు పాయింట్ ఏంటంటే ఆ ట్రయల్ ఎంతకాలమైనా జరగనివ్వండి, మన కోసం నిజం బయటికి రావాలి. అదే ప్రైమరీ, అది మాత్రమే ప్రైమరీ. అండ్ ఖచ్చితంగా ఈ కేస్ అప్డేట్ తీర్పు వచ్చిన రోజు నిరంతరం మీకు తెలియజేస్తాము. ఈ వీడియోస్ ఎవరు మిస్ కాకుండా ఒక స్మూత్ ఫ్లోలో కంటిన్యూస్ గా చూడాలంటే కింద కనపడే సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పెట్టండి. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మొత్తం అర్థం అవ్వాలంటే ఈ ప్రైవేట్ బస్ గురించి తెలుసుకోవాలి. మొన్న ఫ్రైడే రోజు ఈ బస్సు వెళ్తా ఉంది కేరళలోని గోవిందాపురం అనే ఊరు నుంచి పయనూర్ అనే ఊరు వరకు. ఈ బస్సులో ఆ అమ్మాయి ఎక్కింది, మరి అదే బస్సులో ఈ దీపక్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే ఆమె ప్రొఫైల్ చూస్తే మనం అటుగా అంచనా వేయొచ్చు. ఆమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సుమారు 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ అమ్మాయి ఒక సైకాలజిస్ట్ మరియు ఒక కామర్స్ లెక్చరర్ కూడా. రెండు ప్రొఫెషన్ కాబట్టి చాలా ఎడ్యుకేటెడ్ మరియు రెస్పెక్టబుల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ పాయింట్ ముఖ్యం అంటే ఆ బస్సులో ఏం జరిగిందో నాకు తెలియదు, బట్ 2 వర్జన్స్.
వాళ్ళిద్దరు వర్జన్స్ మన ముందున్నాయి. అవి నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వర్జన్ నెంబర్ 1, దీపక్ తన స్టాప్ దగ్గరికి వచ్చేసాడు. బస్ నుంచి దిగుతున్నప్పుడు ఆ అమ్మాయి చేతులు మెల్లగా నెట్టినట్టు చేయడం, అలా ఒక విజువల్ కనిపించింది. అది ఈ అమ్మాయి సోషల్ మీడియా అకౌంట్ లోనే పోస్ట్ అయింది. ఆ అమ్మాయికి 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఆ వీడియోకి మాత్రం 2 మిలియన్ వ్యూస్, అనగా 20 లక్షల మంది చూశారు. ఇక సాధారణంగా అందరు కమెంట్స్ మొదలవుతాయి. కొంతమంది కమెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఇలాంటి వ్యక్తి ఉండకూడదు, చాలా తప్పు, బయటకు లాగాలి, కట్టాలి, కొట్టాలి, నిలబెట్టి మాట్లాడాలి, ఇలాంటి వ్యక్తిని ఊరికే చూస్తూ ఉండకూడదు అని చాలా మంది రాయడం మొదలు పెట్టారు. సో హ్యూజ్ ఆన్లైన్ డిస్కషన్ ఆల్మోస్ట్ ఇమ్మీడియట్ గా మొదలైపోయింది. ఇప్పుడు వర్జన్ 2 చూస్తే దీపక్ మరియు ఆ అమ్మాయి బస్ ఎక్కారు. ఇక ఫ్రైడే తర్వాత నెక్స్ట్ డే సాటర్డే సండే ఒక చిన్న వీడియో క్లిప్ వైరల్ అయిపోయింది. అది కూడా చేతులు టచ్ అవుతున్నట్టు చూపించే క్లిప్ మాత్రమే. ఇప్పుడు ఇక్కడ 2 వర్జన్స్ ఉన్నాయి. ఫస్ట్ దీపక్ వర్జన్ మనం ఓపెన్ చేద్దాము. ఈ దీపక్ ఏమంటున్నాడంటే, ఆ వీడియో వైరల్ అయిన తర్వాత అతను పూర్తిగా డిస్ట్రెస్ లోనికి వెళ్ళిపోయాడు. ఇక ఇవాల్టి సోషల్ మీడియా యుగంలో ఒక వీడియో బయటికి వదిలితే, ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్ వారు ఈ వీడియో పోస్ట్ చేస్తే దాన్ని మనం కంట్రోల్ చేయలేం. అది అందరికి వెళ్ళిపోతుంది, ఈ అబ్బాయి ఫ్యామిలీతో సహా. దీపక్ ఏమంటున్నాడంటే, మీరు ఆ వీడియోని సరిగ్గా చూడండి, నేను తప్పు చేయలేదు కదా, నేను ఎవరో ఆ ఫ్యామిలీకి కూడా తెలియదు, కానీ నేను ఎవరో ఎలాంటి వ్యక్తినో నా ఫ్యామిలీకి తెలుసు, నా ఫ్రెండ్స్ కు తెలుసు, నా ఊర్లో వాళ్ళకి కూడా తెలుసు. అంతేకాదు, నేను పని చేస్తున్న టెక్స్టైల్ ఇండస్ట్రీలో నాకు జాబ్ ఇచ్చిన నా బాస్ కూడా నువ్వు ఇలాంటి పని చేసావు అంటే నేను అసలు నమ్మను. కానీ అసలు బాధ ఎప్పుడు మొదలైందంటే, ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీ వరకు చేరిన తర్వాత రోజుకు ఎన్నో ఫోన్లు ఇంటికి వచ్చి అడిగేవారు, ఏంటి మీ అబ్బాయి ఇలాగా. ఇక ప్రతి ఒక్కరికి వేరే వేరేగా సమాధానాలు చెప్తూ చివరకు ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చే వరకు ఇతను చాలా కృంగిపోయాడు. ఇదంతా దీపక్ యొక్క ఫ్రెండ్స్ చెప్పిన మాటలే. ఇప్పుడు మనము అమ్మాయి వర్షన్ కూడా వినాలి, ఎందుకంటే ఒకే కథకి 2 వైపులు ఉంటాయి. ఆమె ఏమంటుందంటే, ఆ వీడియో వైరల్ అయింది అనేది నిజమే, ఆ వ్యక్తి సెన్సిటివ్ అని నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసింది ఒకటే, ఆ వ్యక్తి చేసినది తప్పు. నేను ఆ క్షణంలో నిలబడి వీడియో తీయకపోయి ఉంటే రేపు పొద్దున్న ఇదే విషయం ఇంకా చాలా మంది అమ్మాయిలకు జరిగే ప్రమాదం ఉంది. ఇక నేను అలా రియాక్ట్ అయ్యింది నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అంతేకాదు, ఆమె ఇంకొక విషయం కూడా అంటుంది, నేను చూసిన విధంగా ఆ అబ్బాయికి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం కూడా ఉంది అని. ఇది ఆ అమ్మాయి చెప్పిన వర్జన్. ఇప్పుడు ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది. ఆ వీడియో కింద అమ్మాయి పెట్టిన రీల్ కింద కమెంట్స్ భాగంలో రకరకాల మాటలు వచ్చాయి, కానీ ముఖ్యంగా చూస్తే 3 రకాల కమెంట్స్ వచ్చాయి. ఆ వీడియో కింద వచ్చిన కమెంట్స్ ని గమనిస్తే, ఆ మొదటి రకం కమెంట్స్ ఇలా ఉన్నాయి: అమ్మాయి చేసింది కరెక్టే, అబ్బాయికి తప్పకుండా శిక్ష పడాలి, ఇలాంటి వ్యక్తులు మన సమాజంలో అసలు ఉండకూడదు. ఇక ఇది ఒక సెట్ ఆఫ్ పీపుల్. ఇక రెండవ రకం, అబ్బాయి తప్పు చేశాడు అనేది నిజమే, కానీ అది కావాలని కాదు, ఏదో తెలియకుండా జరిగిపోయింది అని. ఆ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే మనకు అదే అర్థమవుతుంది. దీన్ని ఇంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటి? ఇది రెండవ సెట్ ఆఫ్ పీపుల్. ఇక మూడవ రకం, అబ్బాయి అసలు కావాలని ఏమీ చేయలేదు, మీరు అబ్బాయి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి బై మిస్టేక్ ఏదైనా జరిగితే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యూస్, లైక్స్, కమెంట్స్ కోసం ఇంత పెద్ద ఇష్యూగా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఇది పూర్తిగా తప్పు. ఇది ఒక మూడవ రకం కమెంట్స్. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, ఆ మూడో రకం కమెంట్స్ కి ఈ అమ్మాయి ఇచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. సైకలాజికల్ కౌన్సిలింగ్ అసలు కావాల్సిన దీపక్ అనే వ్యక్తికి కాదు, ఈ విధంగా ఆలోచిస్తూ ఈ విధంగా కమెంట్స్ చేస్తున్న మీకోసమే అని ఆమె చెప్పింది. ఇక్కడ నేను వ్యక్తిగా ఒకటే నమ్ముతాను, మన కళ్ళ ముందు ఉన్నది ఒకటే, ఆ వీడియో. అంతకు మించి మనకు ఏమి తెలియదు. ఆ వీడియో ముందు ఏం జరిగింది, ఆ వీడియో తర్వాత ఏం జరిగింది, అది మనకు తెలియదు. నేను ఇక్కడ ఏ కంక్లూజన్ కి రావట్లేదు, తప్పు దీపక్ చేశాడా, ఆ అమ్మాయి చేసిందా అని మనకు న్యాయస్థానాలు చెప్తాయి. కానీ అది జరగక ముందుకే దీపక్ అనే వ్యక్తి ప్రాణాలు పోవడం మరియు ఈ సంఘటనకు కారణం మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఆ వీడియో మాత్రమే. ఇక్కడ మనం ఒక సీరియస్ రియాలిటీని అర్థం చేసుకోవాలి. ఈ సమాజంలో మనం 2 రకాల వ్యక్తులను చూడాలి. ఒకటి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఉండేవారు, అనగా పబ్లిక్ ఫిగర్స్ గా ఉండేవాళ్ళు. రెండోది తమ జీవితాన్ని ప్రైవేట్ గా పెట్టుకొని సీదా సాదగా గుట్టుగా బతకాలి అనే వ్యక్తులు. ఈ ఇద్దరి మధ్య తేడా అర్థం కాకపోతే ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ జరుగుతానే ఉంటాయి. ఇంకో నిజం ఏంటంటే, ఈ రోజుల్లో అలా ప్రైవేట్ గా బ్రతకడం అనేది ఒక మిత్. నాకైతే పర్సనలీ అది పాసిబుల్ అని అనిపించడం లేదు. ఇక మనకు ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నా కూడా, మనము ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోయినా కూడా, ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్ ఫోన్ అయితే ఉంది. ఆ ఒక్క సెల్ ఫోన్ చాలు, ఆ సెల్ ఫోన్ లో తీసిన ఒక్క వీడియో చాలు, ఒక మనిషి జీవితం ఎలా మారిపోయిందో మనం చూసాం.
ఈ దీపక్ కేసులో ఒక విషయం చాలా క్లియర్. అతను ఇన్ఫ్లుయెన్సర్ కాదు, పబ్లిక్ ఫిగర్ కాదు, కానీ అతను ఒక కామన్ మ్యాన్. అందుకే ఇప్పుడు నేను ఒక విషయాన్ని బ్యాలెన్స్ తో చెప్తున్నాను. ఒకవేళ నిజంగానే దీపక్ తప్పు చేశాడు అని ఆ అమ్మాయి ఫీల్ అయి ఉంటే న్యాయస్థానానికి వెళ్ళాలి, ప్రశ్నించాలి, ట్రయల్ జరగాలి, తప్పు నిరూపితం అయితే శిక్ష పడాలి. దీంట్లో ఎటువంటి డిస్కౌంట్ లేదు. అలాగే దానికి ముందు సోషల్ మీడియాలో పెట్టడం ఆ అమ్మాయి తప్పు అని నేను కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఇవాళ సిచ్యువేషన్ అలా ఉంది, ఇవాళ ప్రపంచం అలా ఉంది. కానీ అదే సమయంలో మనందరం కూడా ఒక విషయాన్ని నేర్చుకోవాలి. మనము ఎవరైనా వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో మాత్రమే కాదు, ఒక వీడియో పెట్టే ముందు అది ఎవరి జీవితాన్ని ఎలాగో మార్చేస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. దీపక్ ఫ్రెండ్స్ అయితే ఈ కేసును ఖచ్చితంగా కోర్టుకు అయితే తీసుకెళ్తారు. ఇక కోర్టు ఫైనల్ వర్డిక్ట్ ఇస్తుంది. కానీ ఆ తప్పు జరిగిందా లేదా అని నిర్ధారణ వచ్చే ముందే నువ్వు తప్పు చేశావు అని పాయింట్అవుట్ చేయడం ఆ వ్యక్తి ప్రాణాన్ని తీసుకునే పరిస్థితికి దారి తీసింది. ఇది ఈ పర్టికులర్ కేసులో ఉన్న సాడ్ రియాలిటీ. మనము ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా తప్పు జరిగితే ప్రతి వ్యక్తికి ప్రశ్నించే అధికారం ఉంది. వారు ఇన్ఫ్లుయెన్సర్ అయినా, క్రియేటర్ అయినా, లేదా కామన్ మ్యాన్ అయినా. కానీ దాన్ని నిర్ధారించే అధికారం మాత్రం మనకు లేదు. అందుకే క్వశ్చన్ చేయండి, కానీ కంక్లూజన్ కు వెళ్ళకండి. ఇదే ఈ పర్టికులర్ కేసులో ఉన్న కీ టేక్అవే. ఇక్కడ మరో విషయం కూడా మీకు చెప్పాలి. ఆ అమ్మాయి కూడా చాలా క్లియర్ గా అంటుంది, నేను కూడా కోర్టుకు వెళ్ళి మాట్లాడతా, నేను కూడా వాదిస్తా, నాకు ఏం జరిగిందో నేను కూడా చెప్తా. ఆ అబ్బాయి సెన్సిటివ్ గా ఉండి ప్రాణాలు పోతే అది నా తప్పిలా అవుతుంది? ఒక మహిళగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను అని ఆమె చెప్తా ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రెండు వైపులా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి, రెండు వైపులా గట్టి నమ్మకాలు ఉన్నాయి. కానీ నిజం ఒకటే, అది కోర్టులోనే బయటికి రావాలి. ఇక నేను వ్యక్తిగతంగా నమ్మేది ఒకటే, ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ పై. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఒక డిబేట్ మొదలు పెడతారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు విక్టిమ్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా నిజం బయటికి వచ్చే వరకు ఏ పర్సనల్ డిస్కషన్ చేయరాదు. ఈ కేసులోను మనకు సోషల్ మీడియాలో జడ్జిమెంట్ ఇవ్వడం కంటే కోర్టు ఇచ్చే తీర్పును రెస్పెక్ట్ చేయడం ముఖ్యమైంది. ఇక ఈ రోజు ఒక విషయం క్లియర్, అబ్బాయి ప్రాణాలు పోకూడదు, అది అసలు జరగకూడదు. ఒకవేళ నిజంగానే అతడు తప్పు చేశారు అనుకోండి, అది జ్యుడిషియల్ గా జరిగి ఉండాలి, లా ప్రకారం శిక్ష పడాలి. అంతే తప్ప ఇలా ముందే తీర్పు ఇచ్చేసి ఒక మనిషి ప్రాణం పోయే పరిస్థితి రావడం సరైనది కాదు. అలాగే ఇప్పుడు ఇంకో వైపు కూడా ఉంది, అమ్మాయిలకి అన్యాయాలు జరిగినప్పుడు వాళ్ళకి జరిగిన బాధల గురించి కూడా మనము కొన్ని వీడియోలు చేస్తాము, చూస్తాము. ఇక రీసెంట్ గా అమెరికాలో ఉన్న మన తెలుగు అమ్మాయి నిఖితా కేసు పైన కూడా చాలా వీడియోలు అయితే వచ్చాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఓన్లీ అబ్బాయిలకే కుటుంబం లేదు, ఓన్లీ అమ్మాయిలకే కుటుంబం లేదు. ప్రతి కుటుంబంలో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. అందుకే న్యాయం గురించి మాట్లాడేటప్పుడు మనుషుల గురించి మాట్లాడాలి. ఇప్పుడు దీపక్ ని చూస్తే మన కుటుంబంలో ఉన్న ఒక అబ్బాయి కనిపించాలి, నిఖితాని చూస్తే మన ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి కనిపించాలి. ఈ ఇద్దరి పట్ల ఒకే రకమైన సానుభూతి ఉండాలి. న్యాయం కోసం మాట్లాడాలి, ప్రశ్నించాలి, కానీ ముందే తీర్పులు ఇవ్వకూడదు. ఇదే నా స్టాండ్. ఇక దీని మీద మీకేమనిపిస్తుందో కింద కమెంట్స్ లో రాయండి. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆడపిల్లైనా మగవారైనా లా ని మిస్యూజ్ చేయకండి. లా అనేది మనల్ని మనము రక్షించుకోవడానికి, అవతల వాళ్ళని ఇరికించడానికి కాదు. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక ఈ వీడియోలో మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ఆన్ లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ యువర్ జాక్ సైనింగ్ ఆఫ్.